ఈ ఆండాళ్ తిరువడిగళే శరణం. భగవద్బంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు చూడబోయేది ఏడవ పాసురం. ఇందులోని ముఖ్య అంశాలు కూడా ప్రకృతి వర్ణన, గోపికల సమాహాన్ని మేల్కొలపడం, శ్రీవారిపై అంటే శ్రీహరిపై గల ప్రేమ, ధనురాస వ్రతం గురించే. గోకులంలో గోపికలకు నిత్య కర్మ ఏమిటి అంటే పెరుగులు చిలకడం. వారు ఏ పని చేసినా పాలు పితుకుతున్నా, పెరుగు చిలుకుతున్నా, పాలని కాచుతున్నా, ఏ పని చేసినా కూడా వాళ్ళకి భగవద్ధ్యానమే అన్నమాట. అదన్నీ భగవత్ సేవగానే వాళ్ళు భావించి చేసేవారు. ఈ పాసురంలో కీసే కీసెండ్రెంగుం కీసే கீசென்றெங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழல் ஆட்சியர் மத்தினால் ஓசைப்படுத்த தயிரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கீடத்தியோ கேசவனை பாடவும் நீ கேட்டே கீடத்தியோ தேசமுடையாய் திறந்தேலோரெம்பாவாய் தேசமுடையாய் తిరవేలోరెంబావాయ్. ఇక్కడ ఓ పిచ్చి పిల్ల అంటున్నారు. అంటే ఆ అమ్మాయికి తెలియకుండా ఉంది. భగవంతుడి విషయం ఏమిటన్నది తెలియకుండా ఉన్న అమాయకంగా ఉన్న పిల్లని పిచ్చి పిల్ల అంటున్నారు. కీచు కీచుమని పక్షులన్నీ తెల్లవారుజామయ్యారని చెప్పి తెల్లవారే లేచి ఒకదానికొకటి పలకరించుకుంటున్నాయన్నమాట. "రా రా మనం వెళదాం, వెళదాం ఇంకా మనకి టైం మనకి మనం వెళ్ళాలి కదా! ఆహారార్థం వెళ్ళాలి కదా!" అని శబ్దం చేస్తున్న కిచకిచలు మీకు వినబడ్డం లేదా? పరిమళంతో కూడిన మన గోపిక స్త్రీలు వాళ్ళు చక్కగా చాలా నగలని వేసుకున్నారనమాట. అంత సుభిక్షంగా ఉంది కాబట్టి అందరూ ఆభరణాలు ధరించి ఉన్నారు. అవన్నీ చప్పుడు చేసేట్లుగా వాళ్ళు చేతులతో పెరుగుని చిలకడం వల్ల కలిగే శబ్దాలు నీకు వినబడ్డం లేదా? అంటే అంత పెరుగు చాలా గట్టిగా ఉంటుందట. ఆ పెరుగు చిలకడానికి వాళ్ళు తమ బలాన్నంతా చేతులతో బాగా ఆ కవ్వాని పట్టుకొని చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దాలు నీకు వినబడ్డం లేదా? నీవే మాకు నాయకురాలివి. తర్వాత నారాయణమూర్తి అంటే ఎవరు? కేశవుడు. కేశవుడు మేము పాడుతున్నాం కదా! కేశవుని కీర్తిస్తున్నాం కదా! మీరది ఆ కీర్తించే విషయాన్ని గూడా నువ్వు వింటూ కూడా నువ్వింకా పడుకునున్నావే తల్లి. కానీ ఆమె తేజస్విని. చక్కటి తేజస్సు కలిగిన భక్తురాలు ఆ గోపిక. కాబట్టి ఈ శబ్దాలు వినడం లేదా? ఆ కవ్వంతో చిలికే ఆ శబ్దం నీకు వినబడ్డం లేదా? పక్షులు తెల్లవారాయి అని చెప్తున్న కిచకిచలు గూడా నీకు వినబడ్డం లేదా? తేజస్వి త్వరగా లేవమ్మా! పిచ్చి పిల్ల ఇంకా పడుకున్నావేమిటి? పక్షులు కిలకిలమంటూ చేస్తున్న శబ్దాలు, ఆభరణాలు ధరించిన గోపికలు చేసే ఆహ్, పెరుగు చిలికే శబ్దాలు గూడా వింటూ ఇంకా పడుకునే ఉన్నావా తల్లి? వెంటనే సమయమవుతోంది అని లేపుతోంది గోదాదేవి. ఆండాళ్ తిరువడిగళే శరణం.